హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గగన్ చేతికైన గాయాన్ని నర్స్ క్లీన్ చేస్తూ ఉండగా చిన్నగా ఆ అని అరుస్తాడు గగన్. ఆ నొప్పితో విలవల్లాడుతున్న గగన్ని చూసి భూమి తల్లడిల్లిపోతూ ఉంటుంది. ఆ భూమి గగన్ చేయిని పట్టుకొని గగన్ కళ్ళలోకి చూస్తూ తన బాధని ప్రేమని అర్థం చేసుకోమన్నట్టు తన కన్నీళ్ళని వర్షిస్తూ ఉంటుంది భూమి. ఇక అక్కడున్న నర్స్, సార్ నేను కాటన్ తీసుకొస్తాను అని అంటూ వెళ్ళిపోతుంది. ఇక చందు కూడా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక భూమి గగన్ చేయిని పట్టుకొని గగన్ చేయి దగ్గరికి తన ముఖాన్ని తీసుకొస్తూ ఉండగా సడన్గా పైకి లేచి నిలబడతాడు గగన్. ఇక భూమి గగన్తో ఇలా అంటూ ఉంటుంది, అపూర్వకి మాట ఇచ్చినందుకు మీరు నక్షత్ర చేసిన పనిని నా అని అనబోతూ శరత్చంద్ర అంకుల్కి చెప్పలేదు, కానీ ఏదైనా యాక్టింగ్ చేస్తూ శరత్చంద్ర అంకుల్ పైన తిరగబడినట్టు మాట్లాడుతూ అక్కడి నుండి వెళ్ళిపోవచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది భూమి. ఇక గగన్ భూమి వైపు చూస్తూ ఇలా అంటుంటాడు, మనసులో ఉన్నది మాత్రమే చెప్పడం నాకు అలవాటు, మనసులో ఉన్నది దాచేసి ఏదో అబద్ధాన్ని అడ్డం పెట్టుకొని పక్కకి తప్పుకోలేను అని గగన్ అనేస్తాడు భూమిని ఉద్దేశించి. భూమి బాధపడుతూ ఉంటుంది, అలా కాదు, అలాగని వాళ్ళు అలా అవమానిస్తే అలాగే నిలబడిపోతారా అని అడుగుతూ ఉంటుంది భూమి. ఇక గగన్ వాళ్ళు చేసే అవమానాలు నాకేం కొత్త కాదు, ముఖ్యంగా ఆ కుటుంబం చేసే అవమానాలు నాకు అలవాటైపోయాయి అని గగన్ అనేస్తాడు. అది కాదు అని అంటూ గగన్ చేయిని పట్టుకోబోతూ ఉంటుంది భూమి. ఇక ఇంకొక అడుగు దూరం వేసి, భూమి నాకు కావాల్సింది నీ ప్రేమ, నీ ప్రేమ దొరకదని నువ్వు చెప్పేశావు, నీ దగ్గర ప్రేమ లేదని అన్నావు, కానీ నీ జాలి సానుభూతి నాకు అవసరం లేదు, అయినా నువ్వు ఇక్కడుండకు, వెళ్ళిపో. నక్షత్ర నన్ను ప్రేమిస్తుందని తెలిస్తే చావు బతుకుల్లో ఉన్న నక్షత్రాన్ని కూడా చంపేస్తాడని అపూర్వ అంది. ఇప్పుడు నువ్వు నాపై జాలిపడి సానుభూతి చూపిస్తావని శరత్చంద్రకి తెలిస్తే నిన్నేం చేస్తాడో మరి. నువ్వెక్కడున్నా బాగుండాలి, మంచిగా ఉండాలి అని అంటూ గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా కన్నీళ్లతో భూమి చూస్తూ ఉంటుంది. ఇక నక్షత్ర బెడ్ దగ్గర శరత్చంద్ర, చెర్రి, గోరెంటాకు పిన్ని, అపూర్వ కూర్చుంటారు. అపూర్వ ఏడుస్తూ ఉంటుంది, నువ్వు స్పృహలోకి వస్తేనే కానీ ఇక్కడికి రావని, మా లోకంలోకి రావని డాక్టర్ చెప్తున్నారు, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా తల్లి, నా లోకంలోకి రా అమ్మ తల్లి అని అంటూ నక్షత్ర చేయిని పట్టుకొని ఏడుస్తూ, బావా నీకు గుర్తుందా, మళ్ళీ పిల్లలు కనకపోతే ఏమన్నావో తెలుసా నువ్వు, నన్ను తిట్టకుండా ఏమన్నావో తెలుసా నువ్వు, మనకి నక్షత్ర ఉందిరా, మనకేం బాధ అని అన్నావు, చిన్న గాయం కలిగిన విలవిలలాడిపోయేవాడివి, ఇంత పని చేసిపోతుందని అనుకోలేదు బావా, మన నక్షత్ర ఎలా కోలుకోవాలి బావా అని ఏడుస్తూ ఉంటుంది అపూర్వ. ప్లీజ్ తల్లి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోకురా అమ్మా అని అపూర్వ ఏడుస్తూ నక్షత్రాన్ని పిలుస్తూ ఉండగా నక్షత్ర అపూర్వ చేయిని గట్టిగా పట్టుకుంటుంది. దాంతో నా చేయిని పట్టుకుంది బావా అని అపూర్వ గట్టిగా అరుస్తుంది. దాంతో నేను డాక్టర్ని తీసుకొస్తాను అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు శరత్చంద్ర. ఇక మెల్లిగా కదులుతూ ఉంటుంది ఆ నక్షత్ర, ఏదో చిన్నగా గునుగుతూ ఉంటుంది, బావా బావా గగన్ బావా గగన్ బావా అని చిన్నగా మూలుగుతూ ఉంటుంది నక్షత్ర. మెల్లిగా తన ఆక్సిజన్ మార్క్స్ని పక్కకి జరిపి తను ఏం మాట్లాడుతుందో వింటుంది అపూర్వ. ఇక పైకే గట్టిగా అనేస్తుంది నక్షత్ర, గగన్ బావా అని అనగానే రూమ్లో ఉన్న గోరెంటాకు, చెర్రి, అపూర్వ షాక్ అవుతారు. ఇక అల్లుడు గారు వెళ్ళింది నయమైందమ్మా, లేకపోతే నీ కూతురు మాట్లాడే మాటలు విని దాంతోపాటు నిన్ను చంపేసేవాడు అల్లుడు గారు అని అనేస్తుంది గోరెంటాకు. ఇక మెల్లిగా పైకి లేపడానికి ట్రై చేస్తూ ఉంటుంది అపూర్వ నక్షత్రాన్ని. లేవే లే అని అంటూ ఉండగా కళ్ళు తెరుస్తుంది నక్షత్ర. ఏంటి, ఎక్కడున్నాను నేను, నువ్వు కూడా చచ్చిపోయావా అమ్మా అని అంటూ ఉండగా, నువ్వెక్కడ చచ్చావే, బ్రతికావు నన్ను చంపడానికి అని విసురుగా అంటుంది అపూర్వ. నువ్వు చావలేదా, నేను చచ్చిపోయాను కదా అని అనిస్తుంది నక్షత్ర. చావలేదే అని అంటూ గగన్ హాస్పిటల్కి తీసుకొచ్చి జాయిన్ చేయడం చెప్పేస్తుంది అపూర్వ. నా బావ వచ్చాడా, నా గగన్ బావ నా కోసం వచ్చాడా అని ఎక్సైటింగ్గా అరుస్తూ ఉంటుంది నక్షత్ర. రాలేదే, నువ్వు చావు బతుకుల మధ్యలో ఉన్నావని చెప్పి
నిన్ను నీ మానాన వదిలేసి వెళ్ళిపోయాడే వాడు నిన్ను ప్రేమించట్లేదు, నువ్వు వాడిని మర్చిపో అని అరుస్తూ ఉంటుంది అపూర్వ. బావ నన్ను ప్రేమించకపోతే ఈ జీవితం నాకెందుకు, నేను చచ్చిపోతా అని అంటూ తన సెలైన్ని పీకేయబోతూ ఉంటుంది నక్షత్ర. ఆపవే, ఆపు, ఏంటి ఈ మాటలు అని అపూర్వ అంటూ నక్షత్రాన్ని కూల్ చేస్తూ ఉంటుంది. ఆ మాటలు మాట్లాడకే మీ నాన్న వస్తే నిన్ను చంపేస్తాడే అని అపూర్వ అంటుండగా, నేనే చచ్చిపోతానంటుంటే నాన్న నన్ను చంపడం ఏంటి, నేనే చచ్చిపోతా అని అరుస్తూ ఉంటుంది నక్షత్ర. మీ నాన్న ముందు మాత్రం ఈ మాటలు మాట్లాడకే అని అపూర్వ బ్రతిమిలాడుతుండగా, అలాగైతే నాకు ఒక పని చేయు, నువ్వు గగన్ బావతో నా పెళ్లి చేస్తానని నువ్వు నాకు మాటివ్వు అని అనేస్తుంది నక్షత్ర అపూర్వని. అది జరగదు అని అపూర్వ అంటుండగా, సరే నాకు డాడీ చంపినా పర్లేదు, బావతో జీవితం కావాలి, నేను డాడీ వచ్చాక అదే మాట చెప్పేస్తాను అని అనేస్తుంది. ఇక గోరంటాకు, అమ్మో నేను ఇక్కడుండను, మీతో పాటు నన్ను చంపేస్తాడు అల్లుడు గారు అని అంటూ పరిగెడుతూ ఉంటుంది బయటికి. ఇక చెర్రీ, ప్లీజ్ అత్తయ్య ఇప్పటికైనా మాట ఇచ్చేయండి, 2 కుటుంబాలు కలుస్తాయి అని అంటూ ఉంటాడు చెర్రీ. ఇక మళ్ళీ బయటికి వెళ్ళిన గోరంటాకు గిర్రన లోపలికి వచ్చి, అల్లుడు గారు వస్తున్నారే అని అనగానే, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పే అని మళ్ళీ అడుగుతుంది అపూర్వ. నాకు మాట ఇవ్వు, బావకి నాకు పెళ్లి చేస్తానని అని అంటూ మొండిగా మాట్లాడుతుండగా లోపలికి వస్తుంటాడు శరత్చంద్ర. ఇక మాటిస్తున్నాను, చేస్తాను అని అనగానే సంతోషంతో నవ్వుతూ ఉంటుంది నక్షత్ర. దాంతో అది చూసి డాక్టర్ అవక్కవుతారు. అసలు స్పృహలోకి రావడమే మెరాకిల్ అనుకుంటే స్పృహలోకి వచ్చేసింది, నవ్వుతుంది. ఇది నిజంగా మెరాకిలే. ఇటువంటి కేసెస్లో 2 or 3 సెకండ్స్ కాన్షియస్లోకి వచ్చి మళ్ళీ స్పృహ కోల్పోతారు. కానీ ఇది భలే వింతలా ఉంది, 1 డే అబ్జర్వేషన్లో పెట్టుకొని మిమ్మల్ని పంపించేస్తాం అని అనేస్తాడు డాక్టర్. ఇక బావ నువ్వు బిల్లు కట్టిరా అని అంటుంది శరత్చంద్ర ని అపూర్వ. ఇక మెల్లిగా భూమిని అక్కడ నుండి పంపించేస్తుంది అపూర్వ. ఇక చెర్రీతో ఇలా అంటుంటుంది, నేను గగన్కి నక్షత్రకి పెళ్లి చేస్తానని మాటిచ్చినట్టు ఆ భూమికి కానీ ఆయనకి కానీ చెప్పొద్దు అని అనగానే, చెప్పనత్తయ్యా అని అనేస్తాడు చెర్రీ. ఇక భూమి ఇంటికి చేరగానే ఇంట్లో వాళ్ళందరూ భూమికి ఎదురొచ్చి ఎలా ఉంది అని అడుగుతూ ఉండగా, స్పృహలోకి వచ్చింది, రేపు డిశ్చార్జ్ అవుతుందట అని అంటూ ఉంటుంది భూమి. ఇక నేను ముడుపు కట్టాలి అని అంటూ మీరా వెళ్ళిపోతుంది. ఇక కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మతో వాటర్ తీసుకురా అమ్మ, ఎండన పడొచ్చింది భూమి అనగానే ఆవిడ కూడా వెళ్ళిపోతుంది. ఇక భూమిని పక్కకి లాక్కెళ్ళి, ఏమైంది, నిజంగానే యాక్సిడెంటా లేదంటే ఆ అపూర్వ ఏదైనా ప్లాన్ చేసిందా అని అడిగేస్తాడు కృష్ణప్రసాద్. లేదు నిజంగానే ఉన్నట్టుంది, ఆయన కూడా వచ్చారు అక్కడికి అని అనేస్తుంది భూమి. ఆయన అంటే గగన్ ఎందుకు వచ్చాడు అని అడుగుతుంటాడు కృష్ణప్రసాద్. అసలు నక్షత్ర గగన్ని ప్రేమించానని చెప్పడానికి వచ్చిందంట, ఈయన కాదనడంతో ఆవిడ దూకిందంట కిందికి. హాస్పిటల్లో జాయిన్ చేశారు. అపూర్వ వేడుకుంటే ఆ నిజం కూడా అంకుల్కి చెప్పకుండా తన్నులు తిన్నారు. చంపడానికి చూసినా కూడా ఎదుర్కొన్నారే తప్ప నిజం చెప్పలేదు. అపూర్వ తల్లి మనసుకి తల్లడిల్లారో లేదంటే ఇంకే కారణం కోసం ఆగిపోయారో అని అంటూ ఉంటుంది భూమి. ఇక కృష్ణప్రసాద్ తను కూడా మనిషే కదా, తనది మంచి మనసు, చావు బ్రతుకుల్లో ఉన్న నక్షత్ర కోసం అపూర్వ కోసం నిజం దాచుంటాడేమో, వాడిది మంచి మనసమ్మా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక నక్షత్రకి మాటిచ్చినట్టు గగన్తో నక్షత్ర పెళ్లి జరిపిస్తుందా అపూర్వ? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్